అఖండ 2 అవర్స్ 50 మినిట్స్ రన్ టైంతో 12th డిసెంబర్ భారీ ఎక్స్పెక్టేషన్ తో రిలీజ్ అయిన ఈ మూవీ సండే రోజు వెళ్ళి చూశాను. నచ్చింది గైస్. మూవీ కాడికి వెళ్లే ముందు కొత్తగా మన వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి గైస్. అలాగే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి కొత్త మూవీ అండ్ వెబ్ సిరీస్ మిస్ కాకుండా ఉంటారు. స్టోరీ విషయానికి వస్తే బాలమురళీ కృష్ణగా బాలయ్య, అతని కూతురుగా జనని. ఈ జనని ఒక సైంటిస్ట్. తను చిన్న వయసులోనే చాలా టాలెంట్ ఉన్న పర్సన్. దేశ సైనికుల కోసం ఒక స్పెషల్ ప్రాజెక్ట్ మీద పనిచేస్తూ ఉంటుంది. ఇంకోవైపు ఏమో శత్రు దేశాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు భారత్ మీద దాడి చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో దేశమంతా ఒక్కసారిగా షాక్ అయ్యే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అదే బ్యాండ్ వైరస్ ని శత్రు దేశాలు కుంభమేళలో వేలాది మంది భక్తులు ఉండగా అక్కడ నదిలో ఆ వైరస్ ని రిలీజ్ చేస్తారు. ఈ వైరస్ వల్ల కొంత ప్రాణ నష్టం జరుగుతుంది. ప్రజల్లో దేవుడిపై ఉన్న నమ్మకం కూడా పోయేలా చేస్తుంది. ఇక్కడ నుంచి స్టోరీ టర్నింగ్ తీసుకుంటుంది. అసలు ఈ ఇన్సిడెంట్ వెనక ఎవరు ఉన్నారు, అఖండగా బాలయ్య ఎంట్రీ ఇచ్చి వాళ్ళను ఎలా అడ్డుకున్నాడు, దేశాన్ని ప్రజలను ఎలా కాపాడాడు, ఇంతకీ అఖండ తల్లి కోరిన కోరిక తీరిందా లేదా, ఈ మూవీలో జర్నీ క్యారెక్టర్ ఏంటి అన్నదే మిగతా స్టోరీ. ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మెయిన్ స్టోరీలో ప్లస్ బాలయ్య షో మొత్తం సినిమాకి ఒక హైలైట్. మూవీలో మేజర్ ప్లస్ పాయింట్ అఘోరా క్యారెక్టర్ లో బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్ కనిపించిన ప్రతి ఫ్రేమ్ లో ఒక పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ తో మాస్ డైలాగ్స్, స్లో మోషన్ ఎలివేషన్స్ తో డైరెక్టర్ బోయపాటి చూపించిన సీన్ ప్రజెన్స్ మాత్రం బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలే అన్నట్లు ఉంటుంది. ఇంకా విలన్ క్యారెక్టర్ లో ఆది పినిశెట్టి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఆది పినిశెట్టి ఉన్న టైం డ్యూరేషన్ తక్కువైనా కానీ బాలయ్య ఆది మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా సంయుక్త మీనన్ గ్లామర్ క్యారెక్టర్లు ఓకే అనిపిస్తుంది. ఇంకా తన మీద ఉన్న క్లైమాక్స్ సీన్ లో తన ఎమోషన్ కూడా బాగుంది. ట్రైబల్ ఆర్టిస్ట్ గా హర్షాలి మల్హోత్రా యాక్టింగ్ కూడా బాగుంది. ఫైనల్ గా బాలయ్య ఎలివేషన్లు, వైల్డ్ యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. ఇంకా సనాతన ధర్మం గురించి గాని ఐందవతం గురించి గాని చాలా బాగా ఎలివేట్ చేశారు. ఇంకా శివభక్తులైతే ఈ మూవీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది, నచ్చుతుంది కూడా. ఇంకా తమని ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. బ్యాక్గ్రౌండ్ స్కోరు, యాక్షన్ సీన్స్ ని ఇంకా బాగా ఎలివేట్ చేశారు. ఇంకా సినిమాటోగ్రఫీ శ్రీరామ్ ప్రసాద్, సంతోష్ టాకే విజువల్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ లుక్ లో ఉన్నాయి. ఎడిటింగ్ కూడా ఓకే అనేలా ఉంది. ఇంకా డైరెక్టర్ బోయపాటి శ్రీను తన స్టైల్లో మాస్ డైరెక్షన్ తో బాలయ్య ఫ్యాన్స్ ని మాత్రం డిసప్పాయింట్ చేయకుండా మంచి జోష్ని ఇచ్చాడు. డివోషనల్ టచ్ తో హై వోల్టేజ్ యాక్షన్, మదర్ సెంటిమెంట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంక ఈ మూవీలో మైనస్ పాయింట్ విషయానికి వస్తే కథలో డెప్త్ ఉన్నా కొన్ని సీన్స్ న్యాచురల్ గా కాకుండా మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి. మూవీలో ఉన్న కొన్ని ఇష్యూస్ అన్ని ఒకేసారి చూపించడంతో మెయిన్ కాన్ఫ్లిక్ట్ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకపోవడం ఒక మైనస్. స్టార్టింగ్ లో కొన్ని యాక్షన్ సీన్స్ అయిపించినా ఆ ఇంటెన్షన్ మాత్రం సినిమా మొత్తం మెయింటైన్ చేయలేకపోవడం ఒక పాయింట్. బాలయ్య విలన్ మధ్య ట్రాక్ ఇంకాస్త బెటర్ గా రాసి ఉంటే బాగుండేది అనిపించింది. అలా ఉంటే ఇంకా వేరే లెవెల్ లో ఉండేది. ఇంకా విలన్ క్యారెక్టర్ కి పెద్ద స్కోప్ ఇవ్వలేదు. క్యారెక్టర్ పవర్ఫుల్ గా ఉన్నా దానికి తగ్గట్టు ఎలివేట్ అవ్వలేదు. ఇంకా చాలా వరకు లాజిక్స్ మిస్సింగ్. ఈ పాయింట్ ఫ్యాన్స్ అయితే ఒప్పుకోరు, బట్ అది ఒప్పుకోకుండా లేకున్నా అది నిజం. ఇక ఫ్యాన్స్ కి అయితే ఓకే, కానీ మిగతా ఆడియన్స్ కి మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వదు. ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది అంతే. ఇక ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 2.75/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.